నెలకు అకౌంట్‌లోకి 20,000 కేంద్రం ప్రభుత్వం అదిరిపోయే స్కీమ్ మీరు చేరవచ్చు. ఉద్యోగానికి రిటైర్మెంట్ ప్రకటించిన వారికి అతిపెద్ద ఆందోళన ఒకటి ఉంటుంది. అది స్థిరమైన ఆదాయం. ఉద్యోగం చేసే సమయంలో నెల నెల జీతం రూపంలో ఫిక్స్డ్ ఇన్‌కమ్ ఉంటుంది. అదే రిటైర్మెంట్ తీసుకున్నాక నెల నెల ఖర్చుల కోసం ఇలాంటి స్థిరమైన ఆదాయం ఉండదు. అయితే రిటైర్మెంట్ తర్వాత కూడా నెల నెల ఫిక్స్డ్ ఇన్‌కమ్ అనేది పొందవచ్చు. ఇందుకోసం ఉన్న మార్గాల్లో ఒకటి సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఎస్ఎస్ కేంద్రం ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఈ పథకంతో నెల నెల డబ్బులు పొందవచ్చు. అది ఎలా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి, ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానెల్‌ని సపోర్ట్ చేయండి. ఇంకా వివరాల్లోకెళ్తే వడ్డీ రేటు ఎంత? సీనియర్ సిటిజన్ల సేవింగ్స్ స్కీమ్‌ను పోస్ట్ ఆఫీసులు లేదా బ్యాంకుల ద్వారా ఓపెన్ చేయవచ్చు. అత్యధిక వడ్డీ రేట్‌లో ఇందులో పొందవచ్చు. ప్రస్తుతం వార్షిక వడ్డీ రేటు 8.2%గా ఉంటుంది. ప్రతి త్రైమాసానికి కేంద్రం వడ్డీ రేటును ప్రకటిస్తూ ఉంటుంది. ఇక ఇందులో పెట్టుబడి పెడితే సురక్షితంగా ఉంటుంది. స్టాక్ మార్కెట్‌లోని ఒడిదుడుకుల వల్ల ఎలాంటి ప్రభావం ఉండదు. నెలకు 20,000 ఇక నెలకు 20,000 ఆదాయం ఈ పథకం ద్వారా పొందవచ్చు. ఉదాహరణకు ఎవరైనా ఈ స్కీమ్‌లో 30,00,000 పెట్టుబడి పెడితే 8.2% వార్షిక వడ్డీ రేటు ప్రకారం లెక్క వేస్తే వార్షిక వడ్డీ 2.46 లక్షలు వస్తుంది. 3 నెలలకు ఒకేసారి ఈ పథకంలో వడ్డీ చెల్లిస్తారు. దీంతో ప్రతి త్రైమాసికంలో 61,500 61,500 పెట్టుబడిదారులు అందుకుంటారు. అంటే నెలకు 20,500 మీ అకౌంట్‌లోకి వస్తున్నట్లు. ఎవరు పెట్టుబడి పెట్టవచ్చు? ఈ పథకంలో కేవలం సీనియర్ సిటిజన్‌లు మాత్రమే పెట్టుబడి పెట్టడానికి అర్హులు. వయసు 60 ఏళ్ళు లేదా అంతకంత పైన ఉండాలి. ఈ వయసు ఉన్న వారిలో ఎవరైనా సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ ఖాతా తెరవచ్చు. ముందుగా పదవీ విరమణ చేసిన వారు కూడా ఇందులో చేరవచ్చు. 55 ఏళ్ల వయసు నుంచి కొన్ని పథకాల ద్వారా అకౌంట్ తెరవచ్చు. ఇక భార్యతో కలిసి జాయింట్ అకౌంట్ కూడా తెరవచ్చు. టాక్సీ బెనిఫిట్ ఇంకా ఇందులో పెట్టుబడి పెడితే టాక్స్ బెనిఫిట్ కూడా ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80(సి) కింద మినహాయింపులు లభిస్తాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో మీరు పెట్టిన పెట్టుబడిలో 1.5 లక్షల వరకు టాక్స్ బెనిఫిట్ ఉంటుంది. ఈ పథకానికి 5 ఏళ్ళు లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. 5 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల పాటు కూడా పొడిగించుకోవచ్చు. ఇలా 8 ఏళ్ల వరకు ఖాతా నిర్వహించుకోవచ్చు. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.